హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఆర్కే కొత్త హౌస్తో మేము ముందుకు వస్తున్నాం. ఇది హౌస్ ఫర్ సేల్ అండి. ఇది నందికొట్కూరు రోడ్డుకి, పుల్లయ్య కాలేజ్కి, ఎల్లమ్మ టెంపుల్కి ఆపోజిట్లో సూదిరెడ్డిపల్లి రోడ్డుకి 60 ఫీట్ రోడ్డుకి ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఇది కొత్త హౌస్. ఈ హౌస్ వివరాలు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకు వస్తుందండి. అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను. ఇది టోటల్గా స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టోటల్ ఇచ్చేస్తాను దీంట్లోనే. తర్వాత మధ్యలో అడుగుతున్నారు చాలామంది దీని ప్రైస్ రేట్ ఇవన్నీ చెప్పండి అని. ఇది ఎలివేషన్ చూస్తున్నా చూడండి, 30-50 సైజులో ఉంటుంది. ఇది 3.5 సెంట్లో ఇల్లు ఉంటుంది, 3.44 సెంట్స్. దీనికి బోరు, సంపు, అప్రోల్ G+1 అప్రోల్గా ఉంటుందండి. ఇది పడమర ఫేస్ ఇల్లు. ఇది ఎలివేషన్ కూడా బాగుంది. మెట్లు మీద నుంచి మనం పైకి వెళ్తున్నాము. ఇది వరండా ఏరియా. సేఫ్టీ మనకి డోర్ ఇక్కడ చూస్తూ లోపల వెళ్తున్నాము. సేఫ్టీ గ్రిల్తో మెయిన్ డోర్ ఉంటుంది. అలాగే ఇక్కడ మెట్లు పక్కన వచ్చేసి ఒక బాత్రూమ్, కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది ఎలివేషన్ పక్కలో ఉంటుంది. ఇది మెట్లు. ఇది ఆపోజిట్లో వచ్చేసి మెయిన్ డోర్ వాల్కి వచ్చేసి సేఫ్టీ మనకి టైల్స్ డిజైన్తో మనకు కనబడుతుంటుంది. ఇక్కడ వాషింగ్ ఏరియా, వాషింగ్ బేసిన్. ఇది చుట్టూ కాంపౌండ్ ఉంటుందండి. ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి అవన్నీ వర్క్ చేసి పెట్టినారు. రెడీ టు మూవ్లో ఉందండి ఇల్లు. ఇది మెయిన్ డోర్ వచ్చేసి చూస్తున్నారు డిజైన్తో, మీరు టేక్ వుడ్తో మనకి చేసిన డిజైన్తో మనకి ఈ యొక్క వాల్ డిజైన్ను చూస్తున్నారు. ఇది చుట్టూ కాంపౌండ్ ఉంటుందండి. ఉత్తరానికి మనకి ఒక డోర్ ఉంటుంది, ఇక్కడ ఒక డోర్ ఉంటుంది హాల్లో నుంచి లోపల బయట రావడానికి. ఇక్కడ వాటర్ మనకి ఎక్కడ ఆగకుండా ఇవి సేఫ్టీ సంబంధించి పెట్టారండి. ఇది బోరు, సంపుని చూపిస్తాను. ఇక్కడ వాషింగ్ ఏరియా. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి, తూర్పు సైడ్ వచ్చేసి ఆగ్నేయమూలలో వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా. అలాగే ఇక్కడ కూడా ట్యాప్, హ్యాండ్ వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి. చుట్టూ కాంపౌండ్ ఉంటుంది. ఇది ఎందుకంటే 30-50 సైజులో ఉండడం వల్ల 3.44 సెంట్లో ఉంటుంది. ఇది ఇండ్ల మధ్యలోనూ ఉంటుంది. ఇల్లు కూడా చాలా పక్కల ఉన్నాయి, మనకి నివసించే విధంగా ఉండే ఏరియానే అండి ఇది. చూస్తున్నారు చూడండి, మెయిన్ డోరు నుంచి మనం లోపల వెళ్తున్నాము. ఇది హాల్ అండి. హాల్లో వచ్చేసి ఫ్లోరింగ్ గ్రానైట్, POP డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేసినారు చూడండి. POP డిజైన్స్ అన్ని కంప్లీట్ చేసినారు. ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్లో ఉంటుంది చూడండి. వాల్ కలర్ పెయింటింగ్స్ కూడా మీకు చాలా అందంగా తీసుకున్నారు. క్రీమ్ కలర్లో ఉండడం వల్ల బాగా అందంగా కనబడుతుంది. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఫ్లోరింగ్ గ్రానైట్. విండోస్ అన్నీ స్లైడింగ్ విండోస్ వచ్చాయండి. PVC ఇది అల్యూమినియం స్లైడింగ్ విండోస్ వచ్చినాయి. దీనికి POP డిజైన్ కూడా చేసినారు బెడ్రూమ్లకి. ఇది సెల్ఫ్లు చూస్తున్నారు చూడండి, సెల్ఫ్లు. అలా దీనికి అటాచ్డ్ బాత్రూము, మిర్రర్ పక్కనే, సెల్ఫ్లు పక్కన సపరేట్ మిర్రర్, పైన అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేసు, దానికి క్లోజింగ్ చేసినారండి. అలాగే షవర్ పాయింట్స్, ట్యాప్ కనెక్షన్స్, హ్యాండ్ వాష్ బేసిన్ లోపల కూడా ఒకటి బేసిన్ ఇచ్చారండి. ఇక్కడ ఇండియన్ టాయిలెట్ కాకుండా వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. టైల్స్ డిజైన్స్తో మొత్తం కవర్ చేసినారు బాత్రూమ్ని కూడా. దీనికి కూడా డోరు ఉంది. ఇక్కడ సపరేట్ ఒక స్పేస్ వచ్చిందండి. ఇది మనకి స్టోర్ లాగా వాడుకోవచ్చు మీరు. చిన్న స్పేసు, దీనికి స్టోర్ లాగా. ఇది ఓనర్ వచ్చేసి సొంతంగా కట్టించుకున్నారు. మళ్ళీ వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండడం వల్ల ఇది అమ్ముకుంటున్నారు. తన కోసం కట్టించుకున్న డిజైన్లో మనకి ఇది సేల్ చేస్తున్నారండి ఇల్లు అయితే. ఇది రెండో బెడ్రూము. ఫ్లోరింగ్ గ్రానైట్. విండోస్ వచ్చేసి స్లైడింగ్ విండోస్ వచ్చింది. POP డిజైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా మీకు కంప్లీట్ అయింది చెప్తున్నాను. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సెల్ఫ్లు పక్కన మధ్యలో వచ్చేసి బాత్రూమ్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా
మిర్రర్ వచ్చేసి సెల్ఫ్లు పక్కన ఇచ్చారు. దీనికి కూడా వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. టైల్స్ డిజైన్స్తో మొత్తం కవర్ చేసి పెట్టినారండి. దీనికి షవర్ పాయింట్స్, అలాగే టవాల పెట్టుకోవడానికి ఇక్కడ హ్యాంగింగ్ పైప్స్, ట్యాప్ కనెక్షన్ పైప్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. పెండింగ్ వర్క్ ఏం లేవండి, టోటల్గా కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు చూడండి, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చూపిస్తున్నాను మీకు. వెంటిలేషన్ బాత్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి చూడండి. ఇక్కడ బెడ్రూమ్ నుంచి లోపల మనం చూస్తున్నాము. విశాలంగానే బెడ్రూమ్లు కూడా బాగానే విశాలంగా ఉన్నాయండి. పిఓపి డిజైన్స్ అన్నిటికీ చేపించారు. ప్రతి బెడ్రూమ్కి పిఓపి వచ్చింది. హాల్ కూడా మంచి విశాలంగా వచ్చింది. ఇది ఉత్తరానికి ఒక డోర్ అండి. దీని పక్కన మనకి విండోస్ కూడా రావడం వల్ల వెంటిలేషన్ బాగుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా ఒకటి వచ్చింది కిచెన్ పక్కన. ఇక్కడ పూజ గది సపరేట్ ఒకటి. అలాగే ఇక్కడ కిచెన్ ఏరియా మీకు సెల్ఫ్లు చూస్తున్నారు చూడండి. ఇక్కడ కూడా పిఓపి డిజైన్ చేసి ఉన్నారు చూడండి. ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగుంది. పూజ గదికి గ్యాప్ ఉంది, ఎందుకంటే వాస్తుని చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చారు చూడండి. సెల్ఫ్లు కూడా చాలా బాగా వచ్చినాయి. ఆల్మోస్ట్ ఆల్ టోటల్గా సెల్ఫ్లు కవర్ చేశారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా సపరేట్ స్పేస్, ఇవన్నీ ప్లానింగ్గా కట్టించుకున్నారండి. సొంతంగా కట్టించుకున్నారు వాళ్ళు, బిల్డర్లు కాదు వాళ్ళు. సొంతంగా కట్టించుకున్నారు, వాళ్ళ పరిస్థితి బాగాలేక మనం అమ్ముకుంటున్నారు. ఇది తూర్పుకి ఒక డోర్ ఉందండి. తూర్పుకి ఒక డోర్ ఉంది. వెనుకలో మీకు ఇందాక చూపించారు. ఇప్పుడు కూడా ఇక్కడ హ్యాండ్ వాష్ బేసిన్ ఏరియా. ఇక్కడ వచ్చేసి బట్టలు ఉతుక్కునే ప్రదేశం అండి. ఇది రెండో సైడ్ వచ్చేసి గ్యాప్ చూపిస్తున్నాను చూడండి. ఈ చుట్టూ కాంపౌండ్ ఉందని చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవడానికి కనెక్షన్ పాయింట్స్ అన్నీ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ పాయింట్స్ ఇవన్నీ. ఇల్లు అయితే చాలా బాగుందండి. మీరు తొందరగా విజిట్ అయ్యి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కానీ ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు. ఇల్లు ప్రైస్ రేట్ మీకు చెప్పలేదు కదండి. ఇల్లు ప్రైస్ రేట్ వచ్చేసి ఈ 70 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే తగ్గుతుంది. ఇది మీరు ఫస్ట్ విజిట్ చేయండి, ఎందుకంటే ఫోన్లో చూసేదానికంటే డైరెక్ట్ విజిట్ చేయడం వల్ల మీకు ఈ యొక్క ఇల్లు మీకు ఇంకా ఏమి అని చూసుకోవచ్చు మీరు. అలాగే డోర్ డిజైన్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారు చూడండి. ఇల్లు అయితే చాలా బాగుంది. తొందరగా విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ.